అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో గుడ్ చాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం పెంతెకోస్తు పండుగను గూర్చిన వివరాలను అర్థం చేసుకోవటానికి పాత నిబంధనలో ఆ పండుగలు ఏమిటో వాటి వివరాలు ఏమిటో మనం చూసాం. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క అంశాన్ని క్రొత్త నిబంధనలో తెలియచేస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పస్కా పండుగ ఏ రోజు చేస్తారు చెప్తారా? పస్కా పండుగ ఏ డేట్న చేస్తారు? డేట్ ఏ నెల? 1వ నెల 14వ తారీఖున పస్కా పండుగ. పులియని రొట్టెల పండుగ ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు అంతమైంది? ఏ నెల? మొదటి నెల 15వ తారీఖున ప్రారంభమై 21వ తారీఖున ముగుస్తుంది. మొదటి నెల పేరు నిసాను లేకపోతే అబీబు. ఎస్, వెరీ గుడ్. పెంతెకోస్తు పండుగ ఏ నెలలో జరుగుతుంది? 3వ నెల. దాని పేరు సివాను. సివాను అనే 3వ నెలలో పెంతెకోస్తు పండుగ జరిగిద్ది. అది 1వ నెలలో ప్రథమ ఫలాల పండుగ అని చెప్పుకునే 16వ తారీఖు నుంచి 50వ రోజున 49 రోజుల తర్వాత 50వ రోజున పెంతెకోస్తు పండుగ జరిగిద్ది. ఆ పండుగ రోజే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి పండుగ. వెరీ గుడ్. మరి అలాగైతే 7వ నెల కూడా యూదులకు చాలా ప్రత్యేకమైన నెల అని మనం చెప్పుకున్నాం. ఏతనీయము ఏతనీయవా అనుంది. ఏతనీయము. ఈ 7వ నెలలో చాలా విశిష్టమైనటువంటి పండుగలు వాళ్ళకు ఉంటాయి. 7వ నెల 1వ తారీఖున బోరల పండుగ అంటారు, లేకపోతే దానికే ఇంకొక పేరు ఏమని చెప్పచ్చు? చెప్పండి, కరెక్ట్, శృంగధ్వనుల పండుగ. ఎక్కడ దొరుకుతాయి ఈ వివరాలన్నీ? మనకి ఈ పండగలను గురించిన వివరాలు బైబిల్లో ఎక్కడ దొరుకుతాయి? లేవియాకాండం 23వ అధ్యాయం. చూస్తారా మరి ఉందో లేదో అక్కడ? చూడండి. లేవియాకాండం 23వ అధ్యాయం శృంగధ్వనుల పండుగను గురించిన వివరాలు అక్కడ ఉంటాయి. మన ఊరికినే లాస్ట్ టైం మనం చదివించలేదు, అందువల్ల ఈరోజు మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. లేవియాకాండం 23వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం. 23వ అధ్యాయం 23వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు. కదా, దీన్నే ఏమంటారని చెప్పుకున్నాం? బోరల పండుగ లేక శృంగధ్వనుల పండుగ అంటారు. ఓకే. ఆ తర్వాత 23వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. 23వ అధ్యాయం 27వ వచనం. ఈ 7వ నెల ఏ రోజు? 10వ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము జరిగిద్ది అని దాని వివరాలు అక్కడ మనం చూస్తున్నాం. ఏ రోజునంట? 7వ నెల 1వ తారీఖున బోరల పండుగ లేక శృంగధ్వనుల పండుగ. ఓకే. బోరల పండుగ అంటే ఎందుకన్నారు దీన్ని బోరల పండుగ లేక శృంగధ్వనుల పండుగ అని? రెండు ఒకటే పేరు. ఎందుకై ఉండొచ్చు? బోరల పండుగ అన్నా శృంగధ్వనుల పండుగ అన్నా ఒకటే. ఎందుకని అయి ఉండొచ్చు అన్న? చెప్పండి. అంతే, ఇంక అందులో పెద్ద లాజిక్ ఏం లేదు. బోర అంటే కొమ్ము. ఈ కొమ్ములు, ఈ బోరలు, ఈ శృంగధ్వనులు, వాటిని ఏ ఎక్విప్మెంట్తో తయారు చేసి ఆ ధ్వనిని చేస్తారో అనే వివరాలు సంఖ్యాకాండ గ్రంథం 10వ అధ్యాయంలో మీకు కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయి? సంఖ్యాకాండ గ్రంథం 10వ అధ్యాయంలో మీకు కనిపిస్తాయి. ఎవరైనా తీస్తే చదవండి. సంఖ్యాకాండ గ్రంథం 10వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథం 10వ అధ్యాయంలో ఆ బోరలని ఎలా తయారు చేయాలి 2వ వచనాన్ని మనం చదువుదామా? 10వ అధ్యాయం 2వ వచనం. నగిషీ పనిగా వాటిని చేయవలెను, అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలను. ఏంటి అంటే అవి? 10వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు 2 వెండి బోరలు చేయించుకొనుము. చూసారా? వాటి వివరాలు ఎక్కడున్నాయి? 10వ అధ్యాయం
సంఖ్యాకాండ గ్రంథంలో ఉన్నాయి. ఇవి నగిషీ పని అంటే స్కిల్డ్ చాలా డిఫరెంట్గా, యునిక్గా, ప్రత్యేకంగా, అంటే ఏ రకంగా చేస్తే అందులో నుంచి ధ్వని పుట్టిద్దో అలాగా వాటి మెటీరియల్తో తయారు చేయాలి. ఇది మోషే భక్తుడికి సెలవిచ్చాడు. కానీ మామూలుగా వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఈ నగిషీ పనిగా ఇంకా తయారు చేయనప్పుడు దేంతో బోరలు ఊదేవాళ్ళు? కొమ్ము అంటే జంతువుల యొక్క మేకల కొమ్ముల్ని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాటిల్లో హోల్స్ చేసి వాటిని ధ్వని చేస్తే వినిపించేలాగా ఎక్విప్మెంట్ని తయారు చేసుకొని వాడేవాళ్ళు. అందుకని ఈ పండగను ఏమంటారు? బోరతో సౌండ్ చేసే పండగ కాబట్టి బోరల పండుగ. లేకపోతే ఆ సౌండ్ శృంగధ్వని అంటారన్నమాట. 2 పండుగలన్నా ఒకటే. ఏ రోజు జరుగుతుంది? 1వ తారీఖున. ఏ నెల? 7వ నెల. 10వ తారీఖున, 7వ నెలలోనే 10వ తారీఖున ప్రాయశ్చిత్తార్థపు పండుగ. ఇది వెరీ స్పెషల్ పండుగ. ఈ పండుగ రోజు వీళ్ళు అసలు హ్యాపీగా ఉండరు. ఏం చేస్తారు? లేవియాకాండం 23వ అధ్యాయం. లేవియాకాండం 23వ అధ్యాయం. లేవియాకాండం 23వ అధ్యాయం 27వ వచనం నుండి మనం క్రిందకి చూద్దాం. లేవియాకాండం 23, 27. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవా హోమము చేయవలెను. దీన్నే ప్రాయశ్చిత్తార్థ దినం అంటారు. ఈరోజు ఏం చేయాలంట? ఫాస్టింగ్ ఉండాలా, ఏడవాలా. ఇది పండగ ఎట్లా అయింది అన్నా? పండగ రోజు అంటే మంచి సెలబ్రేషను, భోజనాలు, హడావిడి ఉండాలి కదా. కానీ ఈ ప్రాయశ్చిత్తార్థ రోజున ఎందుకని అట్లా చేస్తారంట? చాలా ప్రత్యేకమైన రోజు. భక్తుడైనటువంటి అహరోను ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రజల నిమిత్తమై ప్రాయశ్చిత్తాంత చేసి వస్తాడే, ఆ రోజు ఇదే ప్రాయశ్చిత్తార్థపు రోజు. చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఈ రోజున చేస్తారు. కాబట్టి 10వ తారీఖున ప్రాయశ్చిత్తార్థపు పండగ చేయాలా. 5 రోజుల తర్వాత 7వ నెల 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు, 15వ డేట్ నుండి 21వ తారీఖు వరకు ఏం చేస్తారంట? మనం 23వ అధ్యాయంలోనే ఉన్నాం కదా. ఒక పేజీ వెనక్కి తిప్పండి, పక్కకి తిప్పండి. 23వ అధ్యాయం లేవియాకాండం 34వ వచనం కదా. 34వ వచనం మనం చూద్దాం. 23వ అధ్యాయం లేవియాకాండం 23, 33, 34 వచనాలు మనం చూద్దాం. చదివే సహోదరులు ఎవరు లేరు కదా. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు ఏం చేయాలంట? పర్ణశాలల పండుగను చేయాలా. పర్ణశాలల పండుగ. చాలామంది ఇప్పుడు మన కొంతమంది చేస్తారు కదా. ఏం పండుగ చేస్తారు? ఈ పండుగే, గుడారాల పండుగ. కరెక్ట్. ఏం పండుగ అంటారు? పర్ణశాలల పండుగ. ఇది ఇప్పుడు దీని నెరవేర్పు ఉంది ఫ్యూచర్లో. కాబట్టి ఇలాగ ఈ పండుగలు ఉంటాయి. కాబట్టి ఈ పండుగలు ఇలా ఉంటాయి. కానీ ఈ పండుగల యొక్క నెరవేర్పు క్రొత్త నిబంధనలో ఎలా నెరవేరిందో మనం ఆల్రెడీ చూసాం కదా. లేవియాకాండం ఇది వదిలిపెట్టండి. మొదటిది విశ్రాంతి దినము, అది మన పాఠానికి అవసరం కాదు ఇప్పుడు. పస్కా పండుగ అంటే ప్రభు సిలువ వేయబడిన దినం. పులియని రొట్టెల పండుగ అంటే ప్రభు యొక్క పవిత్రమైన జీవితం, సేవకు సూచనగా కనిపిస్తుంది. విశ్వాసి కూడా పవిత్రంగా ఉండాలి అనే అర్థాన్ని ఇందులో మనం చూడవచ్చు. ప్రథమ ఫలాల పండుగ, ఇదే పునరుద్ధానపు పండుగ కదా. ప్రథమ ఫలాల పండుగలాగా ప్రభువు మృతులలో నుంచి మొదటివాడుగా లేపబడ్డాడు అనే సత్యం ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రథమ ఫలాల పండుగ నుంచి 50వ రోజున ఫల సంగ్రహ పండుగ. ఇదిగోండి, వారాల పండుగ, లేకపోతే లేకపోతే పెంతికోస్తు పండుగ, లేకపోతే క్రొత్త ఫలాల పండుగ. ఇవన్నీ ఒకటే పేర్లు, ఒకటే పర్యాయ పదాలు, ఒకటే పండగకి సూచనలు. ఇది ఫల సంగ్రహ పండుగ. ఇదే పెంతికోస్తు దినాన జరిగిద్ది. దీని అర్థం ఏంటో ఆత్మీయంగా మనం
ఇప్పుడు చూసాం కదా, ఏంటిదంట ఈ పెంతెకోస్తు పండుగ? ప్రథమ ఫలాల పండుగలో, ఇదిగోండి ఈ ప్రథమ ఫలాల పండుగలో ఒకే పనను చూపించిన రుజువు. ఈ పనని ఇక్కడ ఇలా చూపిస్తున్నాం కాబట్టి బోలెడంత విస్తారమైన పంట వచ్చిద్ది అనే రుజువుగా ఈ ప్రథమ ఫలాల పండుగ ఉంది. కాబట్టి దాని సూచనే ఫ్యూచర్లో వచ్చే ఫల సంగ్రహ పండుగలుగా సంఘము స్థాపించబడింది. సంఘము అంటే మృతుల పునరుద్ధానంలో ప్రభువు ఎలాగా ప్రత్యేకుడుగా, ఇక మరణము లేనివాడుగా, నిత్యము ఉండేవాడుగా ఆయన ఒక పంటలాగా కనిపిస్తూ ఉంటే, మృతులలో నుండి లేపబడే విశ్వాసులైన వారు, మృతి చెందకుండా నిలిచి ఉండే దేవుని పిల్లలైన విశ్వాసులు ప్రభు రాకడలో ఎలాగా ఆ ప్రథమ ఫలంలాగా ఆయన కొరకు లేపబడతామో, ఆ సంఘము అనే స్థాపన పెంతెకోస్తు దినాన్న చేశాడు ప్రభువు. ఇది ఈ పాత నిబంధన పండుగలు, క్రొత్త నిబంధన యొక్క పాఠాలకు సూచనలుగా కనిపిస్తూ ఉన్నాయి. శృంగధ్వనుల పండుగ, ఇది వాక్య ఆధారితంగా మనం చెప్పలేం, కానీ అలా పోలికగా కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి అని మాత్రమే మన మనసులో పెట్టుకోవాలి. అన్న ఇది ఖచ్చితంగా ఇలానే ఉంటుందా? మనం రుజువు చేయలేం. ఎందుకంటే వాక్యంలో ఏ రిఫరెన్స్లో కూడా ఈ శృంగధ్వనుల పండుగ సంఘం ఎత్తబడుటకు సూచనగా ఉంది అని చెప్పబడలేదు. కానీ కడబోరధ్వని అంటే ప్రధాన దూత శబ్దముతోనూ దూత బోర ఊదుతాడు కాబట్టి అలా కొన్ని ఇండికేషన్స్, కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందేమో, ఉన్నట్టుగా ఉంది అని మన అవగాహనకే, కానీ వాక్య రుజువుగా వీటిని మనం చెప్పడానికి లేదు. ప్రాయశ్చిత్తార్థపు పండుగ రోజు యూదులు ఎట్లాగైతే దుఃఖముఖులుగా ఏడుస్తూ గడుపుతారో, శ్రమల కాలంలో యూదులు అలాగా శ్రమతో వేదనతో గడుపుతారు అనేదానికి పోలికగా ఉంది అని చాలామంది వ్యాఖ్యానకర్తలు చెప్తారు. దాన్ని మన అవగాహనలో పెట్టుకోవటానికి ఇవి చెప్తున్నామన్నమాట. పర్ణశాలల పండుగ ప్రభు యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో ఎంతో దివ్యంగా ఉంటున్న విధానాన్ని సూచిస్తున్నాయి అని ఇలా మనం చెప్పుకోవచ్చు. రైట్. వీటి తర్వాత ఈ పండగకి ఎవరెవరు వచ్చారు, ఇది పండగ, ఆ పండగకి ఎవరెవరు వచ్చారు మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. పండగ అంటేనే ప్రజలందరూ వస్తారు కదా. పండగ అంటే జనాలు ఎక్కువ మంది వచ్చే టైం పండగదే కదన్నా. ఎవరెవరు వచ్చారో మనం చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే, ఇదేమి ఏంటో చూడండి. ఫస్ట్ ఎవరంట? పార్థీయులు, తర్వాత మాదీయులు, తర్వాత ఏలామీలు, మెసపుతోమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాము అని చెప్పుకొనిరి. అంతే కదన్నా. ఇదేంటో దీని విషయం మనం ఈరోజు ప్రభు కృపలో అర్థం చేసుకోవటానికి, ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఈ మ్యాప్ నేనే గీశాను. దీనికి ఒక పర్పస్ ఉంది, దీనికి ఒక ఉద్దేశం ఉంది. నేను అన్న మంచి మంచి మ్యాప్లు మనకి దీనిలో నెట్లో కనిపిస్తాయి. ఆ తర్వాత చాలా మ్యాప్లు మనకి ఎక్కడ కనిపిస్తాయి? నెట్లో ఉన్నాయి, అట్లాస్లో ఉంటాయి, బైబిల్ అట్లాస్లో ఉంటాయి, న్యాచురల్ అట్లాస్లో ఉంటాయి, స్కూల్ బుక్స్లో ఉంటాయి. మనమే ఎందుకు గీసాము? నేనే ఇంత స్పష్టంగా లేకపోయినా మరి మనం ఎందుకు గీసామంటే, మీరు ఏ అట్లాస్ తీసుకున్నా
మన వాక్యం బైబిల్లో తీసుకున్న మనకు అవసరమైనటువంటి ప్లేసులు మాత్రమే ఉండవు, అనేకమైన ప్లేసులు ఉంటాయి కదా. కామన్గా అన్ని రకాల ప్లేసులు, వాటి వివరాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. కాబట్టి నేను దీన్ని ఊరికినే మన అవసరత కోసం ఎందుకు సిద్ధం చేశానంటే, ఇది కేవలం ఇప్పుడు మనం చదువుకున్న పేర్లు, వివరాలు అవి మాత్రమే ఉన్న మ్యాప్ అన్నమాట. ఇది క్రొత్త నిబంధనను అర్థం చేసుకోవటానికి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ నేను పెడతాను. వరల్డ్ మ్యాప్ ప్రపంచ పటం ఒకసారి తెలుసుకోవటం చాలా అవసరం. ప్రపంచ పటం తెలుసుకోవటం చాలా అవసరం. ప్రపంచ పటంలో కూడా ఇదిగో చూడండి, మధ్య ఆసియా అంటారు దీన్ని. ఇట్లా కనిపిస్తుంది కదా, ఇదో చిన్న ముక్కలాగా, కేక్ ముక్కలాగా కనిపిస్తుందా ఇక్కడ? ఈ కేక్ ముక్క ఉంది చూసారా, ఈ కేక్ ముక్క, ఇది ఈ చిన్న ముక్క, ఇది ఇస్రాయేల్ దేశం. ఇది ఇస్రాయేల్ దేశం. ప్రభు చిత్తమైతే ఆ మ్యాప్ మనం చూడాలి. ఆ మ్యాప్ చూస్తే బిల్లీ బన్సీలు బాగా నేర్చుకుంటున్నారు, మ్యాప్లు బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారు. వాళ్ళే నేర్చుకుంటుంటే మరి మనం నేర్చుకోవడానికి కుదరదా? పెద్దోళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు కదా. చిన్నపిల్లలు నేర్చుకుంటే మనం కూడా నేర్చుకోవచ్చు. విషయం ఏమిటంటే, మన ఇండియా ఎక్కడుంది, ఆసియా ఖండం ఎక్కడుంది, ఆఫ్రికా ఖండం ఎక్కడుంది, ఆఫ్రికా పైన ఆసియా ఎక్కడుంది, ఆసియాకి పైన ఐరోపా ఖండం ఎక్కడుంది, ఐరోపాకి పక్కన అమెరికా, ఆ తర్వాత దక్షిణ అమెరికా. వీటి పిక్చర్ మనకు ఎప్పుడైతే క్లియర్గా మన మనసులో గుర్తుంటుందో, కొంచెం అవగాహన వస్తుందో, దేవుని వాక్యం చారిత్రాత్మకంగా ఎంత రుజువులతో కూడినదో మనకు బాగా అర్థమైద్ది. మీకు అర్థమైందన్నమాట అన్నా? ఇప్పుడు చారిత్రాత్మకంగా, హిస్టారికల్గా దేవుని వాక్యం ఎంత సత్యవంతమైనదో. ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదన్నా, నేను చూపిస్తున్నాను. ఇస్రాయేల్ దేశం ఈ ఏరియా, ఇది మ్యాప్లో ఎక్కడ ఉంటుందన్నా? ప్రపంచ పటంలో. వెరీ గుడ్, టీచర్ కాబట్టి, అంటే కొందరికి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చెప్పేశారు. ఇది అందరికీ తెలియాలా? ఇన్ఫ్యాక్ట్ వాక్యం చదివేటటువంటి విశ్వాసులమైన మన అందరికీ తెలియాలా? ఏంటిది? ఇది ఎక్కడుందో, ఎక్కడ? మిడిల్లో ఉంది. మీకు ఒక విషయం తెలుసా? బిల్లీ ఐ థింక్ చెప్పగలడు అనుకుంటున్నాను నేను. ఇస్రాయేలు దేశము, ఇది యెరూషలేం పట్టణము, ఇది ఇస్రాయేల్ దేశం. ఈ ఇస్రాయేల్ దేశం, మన భూమి ఎట్లా ఉంటుందమ్మా? రౌండ్గా ఉంటుందా, ఫ్లాట్గా ఉంటుందా? రౌండ్గా ఉంటుంది, గ్లోబ్ కదా, గుండ్రంగా ఉంటుంది. ఈ రౌండ్గా ఉండే గ్లోబ్లో ఇది సెంటర్ పాయింట్ అన్నమాట, మధ్య బిందువు, కేంద్ర బిందువు. యేసయ్య పుట్టింది, యేసయ్య పెరిగింది, యేసయ్య సేవ చేసింది, ప్రభువారు చనిపోయింది, ప్రభువారు లేచింది, ప్రభువారు పునరుద్ధానుడై ఆరోహణుడై వెళ్ళిపోయింది. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ప్రభువు తిరిగి రాబోతున్న స్థలం, ప్రభువు ఇక్కడే నిలిచి రాజ్యాన్ని స్థాపించబోతున్న సత్యం, ఇవన్నీ ఇక్కడే. మీరు అర్థం చేసుకోవాలి ఈ మాటలు. చదువుకునే పిల్లలు, వాక్యం చదివే పిల్లలు, దేవుని వాక్యం కథ కాదు, దేవుని వాక్యం ఊహ కాదు. ఇదిగో చారిత్రాత్మకమైన సత్యం. ఈ స్థలంలోనే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచమంతా తిరుగుతుంది దాని చుట్టే. దేని చుట్టూ? ఎంత ఆశ్చర్యమైన విషయం. సరే, ఇప్పుడు ఆ దేశం గురించి నేను ఎక్కువగా చెప్పను, ఆ దేశాన్ని గురించి మీరు తెలుసుకోండి. ఈ దేశంలోనే యూదులు ఉంటారు. ప్రపంచ దేశం అంతటిలో వీళ్ళ పర్సంటేజ్ 1% కూడా లేదు. కానీ ప్రపంచానికి మూల పురుషులు వీళ్ళు. ప్రపంచ చరిత్రకి భక్తుడైనటువంటి యోహాను సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడే సందర్భంలో ప్రభు అన్నాడు, రక్షణ ఎక్కడి నుంచి వచ్చిందంటనా? యూదులలో నుంచి వచ్చింది. ఎవరైనా ప్రపంచ చరిత్ర అసలైన విషయాలు తెలుసుకోవాలంటే వీళ్ళని అడిగితే తెలుస్తుంది. చైనా వాళ్ళు అంటారు మా దేశ సంస్కృతి గొప్ప అంటారు. గ్రీకులను అడిగారు అనుకోండి, గ్రీకులు అంటారు అసలు మీదే ఉంది, వీనస్, క్యూపిటరు, జూపిటరు, సాట్రను గ్రహాల పేర్లు, పైనుండే వాటి పేర్లన్నీ మా వాళ్ళు పెట్టారు, మా సంస్కృతి గొప్ప, మేమే గ్రేట్, అసలు మాది 1000 కాదు 1,00,000 సంవత్సరాల పూర్వం ఉందని గ్రీకులు అంటారు. ఐగుప్తీలు అంటారు అసలు మీరెక్కడ ఉన్నారా, మా నైలు నది పక్కన నుంచి ప్రజలందరూ పక్కకి వెళ్ళి కదా నాగరికత పుట్టిందని ఐగుప్తులు అంటారు. మనమేమంటాం?
మనం అంటాం మన దేశ చరిత్ర, లేకపోతే మా గొప్పతనం గ్రేట్ అని మనం అంటాం. చైనా వాళ్ళు కూడా అట్లా అంటారు. అసలు ఇంతకీ ఎవరిది గొప్ప? ఎవరిది గొప్ప అంటే ఇదిగో ఇక్కడి నుంచి మొదలైంది అసలు స్టోరీ అంతా, ప్రపంచ చరిత్ర అంతా. ఈ చరిత్ర ఎప్పుడైతే ప్రజలు అర్థం చేసుకుంటారో, లేకపోతే మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో, యూదులలో నుంచి దివ్యమైనటువంటి కార్యాలు, సంఘటనలు జరగటాన్ని మనం చూస్తాం. ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో యెరూషలేము పట్టణం, ఇది నా రైటింగ్ చాలా పూర్. యెరూషలేము పట్టణం చాలా చిన్నగా రాశాను నేను. యెరూషలేము ఇది కేంద్ర బిందువు, ఇది ఇశ్రాయేలు దేశానికి రాజధాని పట్టణం. ఇప్పుడు మీరు గమనించండి, ఇశ్రాయేలు పట్టణానికి ఏం దిక్కు అయిద్దన్నా? ఇది అమ్మా గుడ్. ఏం దిక్కన్నా? ఈస్ట్. ఇదేం దిక్కు అయింది? నార్త్. ఇది సౌత్. ఇది వెస్ట్. వెరీ గుడ్. జాగ్రత్తగా గమనించండి. ఇది ఈస్ట్, ఇది నార్త్. అంటే ఇట్లా చెప్దామా? ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, నార్త్ అండ్ సౌత్. ఓకే, ఇప్పుడు భక్తుడైనటువంటి లోక చరిత్రకారుడు భలే రాశాడు అన్న. ఫస్ట్ పేరు ఏం రాశాడు చదవండి ఎవరైనా. ఫస్ట్ పేరు పార్దీలా? ఎక్కడి నుంచి మొదలుపెట్టి? ఇదిగోండి పార్దీలు ఇక్కడ ఉన్నారు. బబులోను సామ్రాజ్యం తర్వాత ఏం సామ్రాజ్యం వచ్చిందన్న? ఇప్పుడు నాగరికత తెలుసు కదా మనందరికీ. ఎట్లా తెలుసు నాగరికత అంటే కింగ్డమ్స్, నాట్ సివిలైజేషన్, కింగ్డమ్స్. దానియేలుకి దర్శనమిచ్చినప్పుడు దానియేలు భక్తుడికి చెప్పాడు కదా, ఫస్ట్ సామ్రాజ్యం ఎవరు? గోల్డ్, బంగారపు తల. ఎవరిని సూచిస్తున్నాడు? బబులోని సామ్రాజ్యమే. ఇవి అందరూ తెలుసుకోవాలా, భలే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. చిన్నపిల్లలు, యవనస్తులు, చదువుకునే వాళ్ళు, సహోదరులు తెలుసుకోవాలా. ఏంటిదంట, ఇప్పుడు మన అందరం చదువుకుంటాం కదా, బబులోను సామ్రాజ్యం ఫస్ట్ స్టార్టింగ్ నెబుకద్నెజరు. ఆయన తర్వాత ఎవరు? ఏ సామ్రాజ్యం? వెరీ గుడ్, మీడో పర్షియన్స్. మీ చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి, 7th క్లాస్ 8th క్లాస్ పుస్తకాల్లో ఉంటాయి. మీడో పర్షియన్స్ అంటారు. ఫస్ట్ బాబిలోనియన్ కింగ్డమ్ తర్వాత, అంటే బబులోను సామ్రాజ్యం తర్వాత ఎవరు బిల్లి? పెర్షియన్స్ కదా, మీడో పెర్షియన్స్. మాదీయ పారసీక దేశం. మాదీయ పారసీకుల తర్వాత గ్రీకుల సామ్రాజ్యం. గ్రీకుల తర్వాత రోమియుల సామ్రాజ్యం. ఆ రోమియుల సామ్రాజ్యంలో పరిస్థితులు ఇవి. ఆ రోమియుల సామ్రాజ్యంలో యేసయ్య పుట్టాడు. ఆ రోమియుల సామ్రాజ్య సమయపు చరిత్రలో క్రొత్త నిబంధన రాయబడింది. పౌలు ఆ సమయం వాడే, శిష్యులు ఆ సమయంలో వాళ్ళే. రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో జరిగిన సంఘటనలు, వివరాలన్నీ మన కొత్త నిబంధనలో కనిపిస్తాయి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నోట్ దట్. అట్లాగైతే ఇప్పుడు రోమా సామ్రాజ్యం తర్వాత ఎవరు వచ్చారు? బ్యాంక్ కాంపిటీషన్ ప్రిపేర్ చెప్పాలా? రోమా సామ్రాజ్యం తర్వాత ఎవరు? డెమోక్రసీ అంటే ఇప్పుడు మనం ఉన్నది. ఓకే, ఈ ప్రజాస్వామ్య సిస్టమ్ విధానం రోమియుల తర్వాత నుంచి వచ్చింది. ఇప్పుడు మనం ఉన్నాం. కానీ ఇదిగో చూడండి, ఈ రోమియుల సామ్రాజ్య సమయంలో మాదీయ పారసీక దేశం ఇది, అంటే మిడో పర్షియన్. ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? పర్షియన్ గల్ఫ్ కంట్రీకి వెళ్ళాడండి. అరేబియా దేశాల్లో ఉండేటటువంటి ఒక మేజర్ మధ్యన ప్రాంతాన్ని ఏమంటారన్నా? పారసీకులు. ఆ పారసీక దేశములో ఉండేవారిని పార్థీయులు. చూసారా? పెర్షియన్స్, పర్షియా రాష్ట్ర దేశములో నుంచి యూదులు వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా? యెరూషలేముకి వచ్చారు. ఎందుకు వచ్చారు? పండగకు వచ్చారు. అది అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు? పార్థీయ దేశానికి ఎందుకు వెళ్ళారు? పర్షియాకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? వెరీ గుడ్. చెరకొని పోబడినప్పుడు చెదిరిపోయారు కదా అన్న, చెదిరిపోయి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. ఇదిగోండి, ప్రపంచం అంతటా చెదిరిపోయారు. కానీ పండగకి రావాలి వీళ్ళు.
కాబట్టి ఫస్ట్ ఇక్కడి నుంచి వచ్చారు అని రాశాడు, పార్దీయులు. తర్వాత ఎవరన్నా, ఇదిగోండి పార్దీయులు అంటే పెర్షియన్స్, ఇదిగోండి మాదీయులు ఈ కింద కింద. అంటే లూకా ఎక్కడి నుంచి మొదలుపెట్టాడంటే ఈస్ట్ సైడ్ నుంచి మొదలుపెట్టాడు అనమాట. అర్థమైందన్నా? ఇప్పుడు మనం అన్న ఏ ఏరియా వాళ్ళు వచ్చారని చెప్పామనుకోండి, గుంటూరు, తెనాలి, పొన్నూరు, బాపట్ల, చీరాల, తర్వాత ఒంగోలు, తర్వాత అట్లా మనం ఒక లైన్లో చెప్తాం కదా. ఇప్పుడు మనం ఎలా చెప్తాం అలా చెప్తాం కదన్నా. ఇప్పుడు మీరు టువర్డ్స్ వైజాగ్ రూట్ చెప్పాలనుకోండి, వైజాగ్ రూట్ ఎలా చెప్తామన్నా? గుంటూరు, నెక్స్ట్ విజయవాడ, విజయవాడ తర్వాత ఏలూరు, ఏలూరు తర్వాత రాజమండ్రి. సీక్వెన్స్ చూసారా? ఇప్పుడు భక్తుడైన లూకా అంకుల్ ఎట్లా మొదలుపెట్టాడంటే, అన్న ఇదిగో ఇక్కడ పార్దీయులు, ఈస్ట్ తూర్పు వైపు నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు ఫస్ట్ మొదలుపెట్టాడు. పార్దీయులు, పెర్షియన్స్, పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మాదీయులు, మిడో అనే ప్రాంతం మాదియా అక్కడి నుంచి వచ్చారు. తర్వాత ఇదిగో కింద ఏలామీయులు, ఏలాము ఇక్కడ ఏలాము, ఇదిగో ఈ 3 ప్లేసెస్ అనమాట. తర్వాత అన్న మెసపుటోమియా, ఈ పైన మెసపుటోమియా. అంటే ఫస్ట్ ఎటువైపు నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు రాశాడనమాట, ఈస్ట్ నుంచి వచ్చారు వీళ్ళు. మీకు అర్థమైందా? ఇప్పుడు చూడకుండా ఎవరైనా చెప్తారా ఈస్ట్ నుంచి ఎవరెవరు వచ్చారో? సీక్వెన్స్లో చెప్పండి. మెసపుటోమియా మాదీయులు, పార్థీయులు, ఏలామీయులు. ఏలాము అంటే ఇది దగ్గర దగ్గర కువైట్ అనే ప్రాంతం లాగా చూపిస్తూ ఉంది మన మోడర్న్ టైమ్స్లో. కువైట్, ఏలాము, అది ఖచ్చితంగా నేను స్టడీ చేసి చెప్తాను. బట్ ఆ ఏరియా క్రింద ఏరియా మీరు ఇది చూస్తే ఇశ్రాయేల్ దేశానికి సౌత్ ఈస్ట్లో ఏం దేశం ఉందో మనకు తెలుసుకోవచ్చు. ఏలాము. ఇప్పుడు చెప్పండి, నేను చెప్తా చూడండి. పార్దీయులు, తర్వాత మాదీయులు, తర్వాత ఏలామీయులు, పైన నుంచి మెసపుటోమియలు. మెసపితోమియా అంటే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? వెరీ గుడ్, అబ్రహాం అంకులు. అంటే యూదులు చెదరిపోయినప్పుడు ఈ ఏరియాస్కి ఎక్కువ మంది వెళ్ళిపోయారనమాట. ఈ ఏరియాస్కి ఎక్కువ మంది వెళ్ళిపోయారు కాబట్టి ఎందుకు ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు అని అనిపిస్తుంది మనకి. ఎందుకన్నా ఇక్కడ ఎక్కువ మంది వెళ్ళిపోయి ఉంటారు? ఎందుకు? ఈ ఆన్సర్ చెప్తే 10,000 క్యాష్ ప్రైజ్. ఎవరు చెప్పినా రివర్. ఓకే, ఇటువైపే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు? ఈస్ట్ వైపు. లేకపోతే ఎక్కువ మంది కాకపోతే ఇక్కడి నుంచి ఫస్ట్ మెన్షనింగ్ వచ్చింది ఎందుకు? ఎందుకంటే వీళ్ళు చెదిరిపోయింది ఎప్పుడు? యూదులు చెదిరిపోయింది ఎప్పుడు? ఎవరి సమయంలో? ఎప్పుడు అంటే ఏ రాజు సమయంలో? ఎస్, ఎవరి సమయం సిస్టర్? నెబుకద్నెజర్ అంటే ఏ సామ్రాజ్యం అది? బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం వెంటనే ఎవరు వచ్చారు? అందుకనే ఇక్కడే ఉన్నారు వాళ్ళు. కాబట్టి అంటే మాదీయ పారసీకుల దేశంలో బబులోను సామ్రాజ్యం సమయంలో దానియేలు, మాదీయ పారసీకుల సామ్రాజ్యం వచ్చేటప్పటికే షూషాను కోట వచ్చింది. ఎస్తేరు, షూషాను కోట. అంటే డివిజన్ ఆఫ్ డిసింటిగ్రేషన్. చూడండి, అంటే బబులోనులోనేమో నెబుకద్నెజర్ ఉన్నంతసేపు అక్కడ ఎక్కువ చరిత్ర జరిగింది. తర్వాత మాదీయ పారసీకుల సమయం కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు రిలాక్స్డ్గా చెదరిపోయి ఇంక అక్కడే ఉన్నారనమాట. కాబట్టి యూదులు పారసీక దేశం నుంచి, మాదీయ దేశం నుంచి, ఏలాము నుంచి, మెసపుటోమియా నుంచి ఇక్కడికి వచ్చారు, యెరూషలేంకి వచ్చారు. నెక్స్ట్ ఎవరు వచ్చారన్నా వాళ్ళ తర్వాత? మెసపుటోమియా తర్వాత ఎక్కడన్నా? యోదయ అంటే యెరూషలేముకి క్రింద యోదయ ప్రాంతం. ఓకే, సౌత్. నెక్స్ట్ ఇప్పుడు ఇదిగో చూడండి, టోటల్గా నార్త్కి వెళ్ళిపోయాడు ఈయన అటెన్షన్ ఎటు వెళ్ళిపోయింది? నార్త్. కప్పదోకియా. నెక్స్ట్ ఈ పైన పొంతు, ఇదిగోండి ఇది పొంతు. తర్వాత ఇదిగోండి ఇది ఆసియా. బితునియా ఉందా? పృగియా, ఇదిగోండి ఇది పృగియా. పంపూలియా, ఇదిగోండి ఇది పంపూలియా.
ఓకే, పంపులియా వరకు ఆగుదాం. ఓకే, ఫస్ట్ ఈస్ట్ సైడ్ వాళ్ళ పేర్లు చెప్పాడు, ఈస్ట్ వైపు నుంచి వచ్చిన పేర్లు చెప్పాడు, తర్వాత యోదయ పేరు చెప్పాడు, తర్వాత ఎవరి పేర్లు చెప్పినట్టు అనిపిస్తుంది మనకి? వెరీ గుడ్, నార్త్ సైడ్. ఇప్పుడు ఈ ఏరియా ఉంది చూసారా, దీన్ని ఏ దేశం అంటారు? ఇశ్రాయేలు దేశం. ఇది ఇశ్రాయేల్ దేశానికి పైన లెబనాన్ ఉంటుంది, లెబనాన్ పక్కన సిరియా ఉంటుంది. ఈ సిరియా లెబనాన్లకి ఆనుకొని ఇట్లా పెద్దగా కనిపిస్తున్న ఈ ప్రాంతం, దీన్నే బైబుల్ చరిత్రలో మైనర్ ఏషియా, లేకపోతే వెరీ గుడ్ ఆసియా ఖండం. పౌలు ఆసియాకి పోయాడు, బర్నబా ఆసియాకి పోయాడు, పేతురు ఆసియాకి వెళ్ళాడు, గలతీయ విశ్వాసులకి లెటర్ రాశాడు. ఎక్కడోళ్ళు వీళ్ళంతా? ఎక్కడోళ్ళే వీళ్ళంతా. తూబాలు, టర్కీ. సరే, తర్వాత చూద్దాం అవన్నీ, అది ఇంకొక పెద్ద చరిత్ర. ఈ టర్కీ అని ఈరోజు పిలువబడే దేశంలో క్రొత్త నిబంధన సమయంలో నార్త్ సైడ్ ఉంటుంది. ఇది ఇశ్రాయేలు దేశానికి, యెరూషలేము పట్టణానికి నార్త్ సైడ్ ఉంటుంది. ఈ నార్త్ నుంచి ఇక్కడెందుకని ఎక్కువ మంది ఇళ్ళు ఉంటారన్నా? అన్న ఇక్కడి నుంచి కూడా ఇప్పుడు ఈ ఈస్ట్ నుంచి చాలామంది వచ్చారని లోకా చరిత్రకారుడు రికార్డ్ చేశాడు. నార్త్ నుంచి కూడా ఎక్కువ మంది. ఇదిగో కప్పదోకియా ఇక్కడే, పొంతు ఇక్కడే, గలతియా ఇదే, బితునియా ఇదే, ఆసియా ఇదే, పృగియా ఇదే, పంపులియా ఇదే. ఈ ఏరియా మొత్తాన్ని కవర్ చేశాడు. ఇటు ఎందుకు వెళ్ళి ఉంటారన్నా? ఇటు కూడా ఒకటి బిజినెస్, రెండు ఈ ఏరియాస్లో ఎక్కువ మంది యూదులు మాత్రమే కాదు, యూదులు అంటే ఇశ్రాయేలీలు, 10 ట్రైబ్స్, 10 గోత్రాలోళ్ళు. ఉత్తరం వైపు చెదిరిపోయినటువంటి 10 గోత్రాలోళ్ళు ఉన్నారు చూసారా, ఎక్కువ మంది వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇశ్రాయేలు గోత్రికులు చెదిరిపోయి వెళ్ళారే, వాళ్ళందరూ ఈ ఏరియాలో ఉన్నారన్నమాట. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మన ఆంధ్రాలో ఉన్న యూదులు కూడా ఫస్ట్ టర్కీ వెళ్ళారు, తర్వాత మిడిల్ ఈస్ట్కి వచ్చారు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాశ్మీర్కి వచ్చారంట, కాశ్మీర్ నుంచి ఒరిస్సా నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర, అమరావతి, ఆంధ్ర నుంచి ఇప్పుడు వెళ్ళి ఫైనల్గా చెబ్రోల్లో సెటిల్ అయ్యారు అష్షూరియుల చెర సమయంలో. దీని అర్థం ఏమిటంటే లూకా నెక్స్ట్ నార్త్ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు రాస్తున్నాడు. అన్న కొత్త నిబంధన అర్థం కావాలంటే ఇశ్రాయేలు దేశం, ఆసియా ఖండం, ఈ పక్కనే ఉండే ఐరోపా, లేకపోతే గ్రీకుల దేశం, లేకపోతే గ్రీస్ అంటారు కదా, ఈ 3 ఏరియాస్ మనకి తెలిసినవి. అంటే కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల గ్రంథం నుంచి ఆఖరి వరకు భలే స్వీట్గా అర్థమైద్ది, భలే బాగా అర్థమైద్ది. ఈ ఏరియాలు తెలియకపోతే, ఈ ప్లేసెస్ తెలియకపోతే, గాలిలో మనం దీపం పెడితే ఎట్లాగా దాన్ని మనం అట్లా అనుకుంటామో అలానే ఉంటుంది వాక్యం, అర్థం కాదు. దేవుని చిత్తమైతే వీటి వివరాల్ని మరి దీక్షగా, మరి లోతుగా మ్యాప్స్ మీద మన సంఘంలో నేను నేర్పించాలనుకుంటున్నాను. ఇప్పుడు మేము వెళ్ళే సేవా పరిచయంలో కూడా ఇవే నేను నేర్పించాలని పట్టుదలగా ప్రార్థనాపూర్వకంగా వెళ్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. ఇవి అర్థమైతే మనకి కొత్త నిబంధన భలే బాగుంటుంది, భలే క్లియర్గా ఉంటుంది, భలే ఆనందంగా ఉంటుంది. ఈ ఉత్తరం వైపు ఉన్న ప్రాంతంలో పౌలు గారు ఇక్కడే సేవ చేశాడు. ఇదిగో ఇక్కడ ఎఫెస్ పట్టణం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? టర్కీలోనే. ఇక్కడ ఎఫెస్ అనే పట్టణం ఇక్కడ ఉంటుంది. నేను రాయిలా కావాలనే, అంటే కన్ఫ్యూజన్ అయిపోతామని. ఇక్కడే ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా? ఎఫెస్, తర్వాత పెర్గెమా, తర్వాత స్ముర్న, తర్వాత సార్దీసు, తుయతైరా, ఆ తర్వాత ఫిలదెల్ఫియా, ఆ తర్వాత ఇదిగో ఇలా యూ షేప్లో ఉంటాయి. అన్న నా మాట అర్థమైందా? అర్థం కాలేదా? ఇదిగోండి ఇక్కడ నా కర్సర్ చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8. అంటే యూని కిందకి తిప్పామనుకోండి. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథంలో సంఘాల పేర్లు ఎలా రాశారనమాట? ఇట్లా రాశారనమాట. కింద ఎఫెస్ తర్వాత స్ముర్న, తర్వాత పెర్గెమా, తర్వాత తుయతైరా, తర్వాత సార్దీసు, తర్వాత ఫిలదెల్ఫియా, తర్వాత
ఇట్లా యూ షేప్లో కిందకు ఉంటాయి. అంటే దానికి ఒక క్రమబద్ధంగా రాసినమాట. భక్తుడైనటువంటి యోహాను దేవుడిచ్చిన దర్శనం మేరకు ఫస్ట్ ఎఫెసు, తర్వాత ఇప్పుడు మనం సంఘాల పేర్లు చెప్పాలనుకోండి, గుంటూరులో ఉన్న సంఘం, తర్వాత సీక్వెన్స్లో విజయవాడలో ఉన్న సంఘం, తర్వాత సీక్వెన్స్లో ఏలూరులో ఉన్న సంఘం, తర్వాత సీక్వెన్స్లో రాజమండ్రిలో ఉన్న సంఘం, ఆ తర్వాత ఫైనల్గా వైజాగ్లో ఉన్న సంఘం. ఎలా మనం చెప్తాం? అలాగా ఆయన ఈ 7 సంఘాలను ఇట్లా లెక్కబెట్టి రాశాడు. లెక్కబెట్టి అంటే ఈ సీక్వెన్స్లో రాశాడు. మీరు మ్యాప్లో అదే సీక్వెన్స్లో ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉత్తర భాగంలో పౌలు గారు ఇక్కడ సేవ చేశాడు. భక్తుడైన ఎఫ్ఎస్సి పట్టణం ఇక్కడ ఉంటుందని చెప్పా కదా. ఎఫ్ఎస్సి పట్టణంలో ఎవరెవరు సేవ చేశారు మీరు చెప్పగలరా? ఎఫ్ఎస్సి పట్టణం సంఘ పెద్ద, ఎఫ్ఎస్సి పట్టణం యొక్క సంఘ పెద్ద తిమోతి పనిచేశాడు. తర్వాత భక్తుడైన యోహాను సంఘ పెద్దగా ఉన్నాడు. అంటే యోహాను ఈ ఏరియాలోనే పనిచేశాడు, పౌలు ఈ ఏరియాలోనే పనిచేశాడు, తిమోతి ఈ ఏరియాస్లోనే పనిచేశాడు. తిమోతి సిటీయే ఇది, లుస్త్రా. తిమోతి అన్నగారు ఏ ఊరికి చెందినవాడు? లుస్త్రకి చెందినవాడు. అంటే తిమోతి ఇక్కడోడే, పౌలు గారు ఇక్కడ పనిచేశాడు, పౌలు కూడా ఇక్కడోడే, తార్సు ఈ ఏరియాలోనే ఉంటాడు. మీరు గమనించాలి ఈ చరిత్ర. దిస్ ఈజ్ నాట్ స్టోరీ, దిస్ ఈజ్ హిస్టరీ కదా. పౌలన్న ఈ ఊరోడే, తిమోతి ఇక్కడోడే, మరి యోహాను భక్తుడు ఇక్కడే సేవ చేశాడు. ఏమో ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్పమంటారా? అసలు భక్తుడైన పేతురు ఈ ఏరియాస్లోనే సేవ చేశాడు. ఏ ఏరియాస్లో? కప్పదోకియా, పొంతు, గలతియా, బితునియా, ఆసియా ఈ ఏరియాస్లో పేతురు లెటర్ రాశాడు. అన్న ఒకసారి చూడండి, పేతురు మొదటి పత్రిక ఎవరికి రాశాడో పేతురు పత్రిక మీరు చూసి చెప్పండి. పేతురు మొదటి పత్రిక ఎవరికి అడ్రస్ చేశాడో, పేతురు ఎవరికి అడ్రస్ చేశాడో మీరు చూసి చెప్తారా? 1వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. సహోదరులు ఎవరన్నా చదవండి అన్న గట్టిగా. కాజుబాబు, నిస్సి, సురేష్ అన్న మీరు చదవండి అన్న. ప్లేసెస్ చదవండి చాలు. ఇదిగోండి ఇక్కడ పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా, ఇదిగోండి అనుదేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. కప్పదోకియా, పొంతు, బితునియా, ఆసియా, గలతియా ఈ ఏరియాల్లో చెదరిన వాళ్ళకి పేతురు రాశాడు. పేతురు ఎప్పుడు వెళ్ళి సేవ చేశాడు? లేకపోతే ఇప్పుడు ఇక్కడ సంఘాలు ఉన్నట్టేనా లేనట్ట? పేతురు అంకులు లెటర్ రాస్తున్నాడంటే కప్పదోకియాలో విశ్వాసులు ఉన్నారు, వాళ్ళతో పాటుగా క్రొత్తగా చేరిన యాత్రికులు అంటున్నాడు కదా. మీరు ఆ పదాలు పట్టుకోలా. అక్కడ ఆల్రెడీ విశ్వాసులు ఉన్నారు, వాళ్ళతో పాటుగా క్రొత్తగా ఎవరు చేరారు? కొత్తోళ్ళు చేరారు, వాళ్ళే యాత్రికులు. వాళ్ళతో పాటుగా ఇంకెవరు చేరారు? కొత్త యాత్రికులు చేరారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను లెటర్ రాస్తున్నా అంటున్నాడు పేతురు అంకులు. ఇక్కడికి సువార్త ఎప్పుడు వెళ్ళింది? ఇక్కడికి సేవకుడు ఎప్పుడు వెళ్ళాడు? సంఘం ఎలా ఏర్పాటు చేయబడింది? కప్పదోకియా, పొంతు, బితునియా, ఆసియా, పృగియా, పంపులియా ఈ ఏరియాల్లో సంఘం ఎలా వచ్చింది? పౌలు ఏమన్నా వెళ్ళాడా? పేతురు వెళ్ళాడా? తెలీదు. సిల్వాన్ వెళ్ళాడంటారా అన్న? చెప్పండి అన్న, గెస్ చేసి చెప్పండి, ఆలోచించి చెప్పండి. అమ్మ సిస్టర్స్ కూడా చెప్పచ్చు, పెద్దోళ్ళు, అనుభవజ్ఞులు, చిన్నపిల్లలు. నాన్న గెస్ చేసి చెప్పండి, ఎలాగ వచ్చి ఉంటుంది సంఘం? జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, ఐక్యూ. సాగర్ చెప్పు, బన్నీ. అమ్మ ఏమై ఉంటుంది? ఎలా వచ్చి ఉంటుంది? నిస్సి, కాజుబాబు ఆలోచించి చెప్పండి. అక్క చెప్పండి, మీరైనా చెప్పచ్చు. వై పేతురు వాక్యం చెప్పాడు కదా పెంతెకోస్తు రోజు. ఎక్కడ? యెరూషలేములో. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటనా? లూకా రికార్డ్ చేస్తున్నాడు. ఏమని రికార్డ్ చేస్తున్నాడు?
పార్థీయ దేశం నుంచి పార్థీయులు వచ్చారు, మాదీయ దేశం నుంచి మాదీయులు వచ్చారు, ఏలాము దేశం నుంచి ఏలామీలు వచ్చారు, మెసపుతోమియా నుంచి మెసపుతోమియలు వచ్చారు, కప్పదోకియా నుంచి కొందరు వచ్చారు, పొంతు నుంచి కొందరు వచ్చారు, గలతీయ నుంచి ఇక్కడికి వచ్చారు, ఆసియా నుంచి వచ్చారు. వీళ్ళందరూ ఇక్కడ ఉండగా ఏం జరిగింది? పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగానే వీళ్ళందరూ 12 మంది శిష్యులు అక్కడ ఉన్నోళ్ళు ఏం మాట్లాడారు? మీరు ఇంకా అన్య భాషలే అంటున్నారు. కరెక్టే, మీరు చెప్పిన మాట తప్పులేదు, మీరు అన్న మాట కరెక్టే. బట్ మీ గ్రహింపు పెరిగిందేమో అని నేను ఆశపడుతున్నాను. ఏం భాషలు మాట్లాడుతున్నారు? గ్రీకా? వాళ్ళ భాష మాట్లాడుతున్నారు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎవరి భాషనా? ఇదిగోండి, మీకు అర్థం కాలేదా? అర్థమైంది కదా? యా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్య భాషలు అని మీరు అనుకోవటం వేరు, వీళ్ళ భాష మాట్లాడుతున్నారు వీళ్ళు. వీళ్ళకి యెరూషలేములో ఉన్న పామరులైన ఫిషర్మెన్కి వీళ్ళు మాట్లాడే భాష ఏమైద్ది? ఇంగ్లీష్లో ఫారెన్ లాంగ్వేజ్ అంటారు, తెలుగులో దాని ట్రాన్స్లేషన్ ఏమని చేయాలా? నేనే ఇప్పుడు ఇక్కడ మన భాష నాన్న, ఇది యెరూషలేములో మన భాష, మనం పేతురు మన టీము మన భాష. ఏం భాష మంది? మాతృభాష, హెబ్రీ భాష మాట్లాడుకుంటాం. ఎక్కడ? యెరూషలేములో. ఇప్పుడు మన ఊరికి పొంతు నుంచి ఒకడు వచ్చాడు, కప్పదోకియా నుంచి ఒకడు వచ్చాడు, బితునియా నుంచి ఒకడు. ఇక్కడ వీళ్ళు మాట్లాడే భాష ఏంటి? అప్పుడు రోమీల భాష, రోమన్ లాటిన్ ఆర్ గ్రీకుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి గ్రీక్ లాంగ్వేజ్ కొయినెన్ గ్రీక్ అంటారు, అంటే వాడుకగా మాట్లాడుకునే గ్రీక్ భాష వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు పేతురు అంకులు, యోహాన్ గారు, తోమా వీళ్ళందరూ ఎవరి భాష మాట్లాడుతున్నారు? ఎగ్జాక్ట్లీ, అన్య భాష. అంటే తెలుగు ట్రాన్స్లేషన్లో అన్య అంటే తెలియనిది. మన ఇంగ్లీష్లో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే ఫారెన్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఫారెన్ టు మీ, అంటే నాకు తెలియదండి, అది మా వర్డ్ కాదండి, నా భాష కాదండి. మదర్ టంగ్ అంటే నా మాతృభాష. నా భాష నేను మాట్లాడటం వేరు, వేరే ఎక్కడో దూరం నుంచి వచ్చినోడి భాష. ఉదాహరణకు మనందరం ఎక్కడ ఉన్నాం, గుంటూరులో మనం ఒక పండగ చేస్తున్నాం. ఈ పండగకి మహారాష్ట్ర నుంచి మన తెలుగోళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు నాన్న? బాంబే వెళ్తే బాంబేలో బోళ్ళు అంతమంది తెలుగోళ్ళు ఉంటారన్న, కలకట్టాలో తెలుగోళ్ళు ఉన్నారన్న, ఈవెన్ మీరు హిమాచల్ వెళ్తే కూడా తెలుగోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి తెలుగోళ్ళు మన గుంటూరుకు వచ్చారు. కానీ మనం ఏం చేసామంటే ఇక్కడ గుంటూరు చర్చిలో మన హనుమంతరావు అన్న లేసి గడవాలీలో వాక్యం చెప్తున్నాడు. ఏ భాష అన్న? గడవాలి అంటే ఏ భాష అన్న? ఎక్కడ మాట్లాడేది? హిమాచల్ ప్రదేశ్లో కొండల మీద మాట్లాడతారు అది. అక్కడుండే తెలుగోళ్ళు వచ్చారు. వచ్చి అరే హనుమంతరావు అన్న ఎప్పుడు నేర్చుకున్నాడు మన భాష? ఈలోపు మీరావళి అన్న లేచి మరాఠీలో మాట్లాడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు. అన్న ఇప్పుడు నేను వెళ్ళారా మరాఠీ? ఇప్పుడు ఆ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి తెలుగు వాళ్ళు అసలు వీళ్ళు మన భాష మాట్లాడుతున్నారంటే మనం అక్కడ మన మహారాష్ట్రలో మాట్లాడేది వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, గడవాలి భాష వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, గుజరాతీ వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు గుంటూరు వాళ్ళు కదా, వీళ్ళు ఎప్పుడు స్కూల్కి పోలేదు కదా, ఫారెన్ లాంగ్వేజ్ అంటే వేరే రాష్ట్రాల భాష వీళ్ళు ఎప్పుడు నేర్చుకోలేదు, వీళ్ళకి ఎలా వచ్చు? సడన్గా సురేష్ అన్న లేసి ఇంగ్లీష్లో వాక్యం చెప్పాడు. ఏనా ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాడు? అన్నకి ఎప్పుడు నేర్చుకున్నాడు? దిస్ ఈజ్ వాట్ ద సినారియో దట్ హ్యాపెండ్ హియర్. ఇక్కడ జరిగిన సంఘటన అదేదో మనకు అర్థం కానీ అంతుబట్టని గడగడమని అనుకునే కాదు. ఇట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్, ఇట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఈ ఏరియా నుంచి
ఈ ఏరియా నుంచి ఇక్కడికి వచ్చారు, పండక్కి వచ్చారు. ఈ ఏరియా నుంచి ఇక్కడికి వచ్చారు, పండక్కి వచ్చారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చాలా డిఫరెంట్గా ఉంది. అన్య భాషలు అంటే వీళ్ళకి తెలియని ఫారెన్ లాంగ్వేజెస్, వీళ్ళు ఎప్పుడూ నేర్చుకొనని వీళ్ళకి తెలియని ఫారెన్ భాషని వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను రాజస్థానీలో మాట్లాడుతున్నా. అన్న రాజస్థాన్ ఎప్పుడు నేర్చుకున్నావు? వాక్యం చెప్తున్నా, సెంటెన్స్ ఫుల్గా పోయట్రీ చెప్తున్నా. చాలా అద్భుతమైనటువంటి సంగతులు ఇందులో దాగి ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లేసెస్ని మీరు చూడండి. ప్లేసెస్ని వాటి వివరాలు మనం ఫస్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈస్ట్ సైడ్ ప్లేసెస్ అన్నీ చెప్పాడు, తర్వాత నార్త్ సైడ్ ప్లేసులన్నీ చెప్పాడు. పేతురు ఎప్పుడు పోలేదు, కానీ ఫస్ట్ సంఘాలు ఇక్కడ స్థాపించబడటానికి ఇదిగో వీళ్ళే ఇక్కడికి వచ్చి పేతురు వాక్యం చెప్పినప్పుడు ఎంతమంది నమ్ముకున్నారమ్మా? ఈ 3000 బ్యాచ్లో ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారన్నా. ఏనా? ఇక్కడెక్కడి నుంచి ఇక్కడెక్కడి నుంచి ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు, సౌత్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇదిగో ఈ వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా. ఈ 3000 బ్యాచ్లో వీళ్ళు దేవుని వాక్యం విని ప్రభువుని నమ్ముకొని రిటర్న్ వెళ్ళిపోయారు. పొంతోళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, కప్పతోకి వాళ్ళు వెనక్కి వెళ్ళారు, బితుని వాళ్ళు వెనక్కి వెళ్ళారు. ఈ వెనక్కి వెళ్ళిపోయినటువంటి నమ్ముకున్న 3000 మందిలో విశ్వాసులు ఉన్నారే, వాళ్ళ ద్వారా సంఘాలు ఇక్కడ స్థాపించబడ్డాయి. ఎంత ఆశ్చర్యమైన విషయం చూసారా? పేతురు ఫస్ట్ ప్రీచర్ కదా, పేతురు దగ్గరే కదా వీళ్ళు ఫస్ట్ నేర్చుకుంది, సువార్త వినింది. పైగా వీళ్ళంతా యూదులు కదా. అందుకని పేతురు అన్న వీళ్ళకి క్లోజ్ కాంటాక్ట్లో ఉంటాడు. ఎందుకుంటాడమ్మా? క్లోజ్ కాంటాక్ట్లో ఉంటాడు. ఎందుకు? ఫర్ ఇప్పుడు నా ద్వారా ఎవరైనా ప్రభుని నమ్ముకున్నారనుకోండి, కాసిరాజపల్లి వాళ్ళు నా ద్వారా ప్రభుని నమ్ముకున్నారని ఫోన్ చేసినప్పుడల్లా ఏం చెప్తారు? అన్న ఎట్లున్నారు? నాకు కూడా వాళ్ళ మీద మనసు ఉంటుంది. వాళ్ళు ఎవరో నాకు తెలుసు, నమ్ముకున్న వాళ్ళు ఎవరో తెలుసు, పేర్లు తెలుసు. మీకు ఎవరికైనా తెలుసా? మీకు తెలియదు, నేను క్లోజ్. అయితే పౌలన్న కూడా ఇక్కడే చేయాలనుకున్నాడు. ఎందుకంటే యూదుల యొక్క కాన్సన్ట్రేటెడ్ కాలనీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట, యూదులు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. అందుకని పౌలు గారు కూడా ఇక్కడే సేవ చేయాలా, నేను కూడా ఇక్కడే ఉండాలా అనుకున్నాడు. 16వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథంలో పౌలు భక్తుడు ఇక్కడే సేవ చెయ్యాలి అని రెండోసారి వెళ్తున్నప్పుడు ఎవరు ఆప్ చేశారన్నా? మాసిదోనియా వాడు పిలిచాడు, నువ్వు పోవద్దు అని చెప్పాడు ఒక ఆయన. ఆ మాట చెప్పాలా? చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. 16వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం, 16వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. 16:6 ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున వారు పృగియా, గలతియా ప్రాంతముల ద్వారా వెళ్ళి మూసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. కానీ యేసు యొక్క ఆత్మ వారిని దేవుడు వద్దంటాడన్నా. ఇప్పుడు మనం సేవకి వెళ్తున్నాం బాబు అన్న, గుంటూరులోనే మనం ఒక దగ్గర సేవకి వెళ్ళాలనుకుంటున్నాం. నువ్వు గుంటూరులో మాత్రం సేవ చేయబాకని దేవుడు చెప్తాడా? గుంటూరులో నువ్వు ఎక్కడికి వెళ్ళబాక, అసలు సువార్త చేయబాక అంటాడా ప్రభు? అంటాడన్నా? అంటాడు. అదే చెప్పేది, గాడ్ రిస్ట్రెయిన్స్ హిస్ పీపుల్ ఫ్రమ్ దెయిర్ ఓన్ పర్సెప్షన్స్. అన్న గుంటూరులో ఎక్కడ పట్టినా సంఘాలే, నేను వెళ్ళాల్సిందే. సువార్త అందరికీ చేయాలా, అంతా చేయాలా, అన్ని లెక్కలా చేయాలా, మన బాధ్యత అది. కానీ దేవుని యొక్క నియమం ఎట్లా ఉంటుందంటే, మీరు చూడండి, ఇక్కడ పొంతు, కప్పదోకియా, బితునియా, ఆసియా, గలతియా, దెర్బే, పృగియా, పంపులియా, ఈ ఏరియాస్లో పేతురన్న గారి పట్టుంది. పేతురన్న ఆల్రెడీ ఫస్ట్ పత్రిక రాసినప్పుడు ఇక్కడ విశ్వాసులు ఆయనకి కాంటాక్ట్లో ఉన్నారు, ఆయన ద్వారా గంభీరమైన సేవ జరుగుతుంది. ఈ కింద ఎఫెస్ పట్టణం ఉంటుందని చెప్పా. ఎఫెస్లో ఎవరుంటారు? తిమోతి ఉంటాడు. తిమోతికి ముందు భక్తుడైనటువంటి యోహాను సంఘ పెద్ద. ఈ సంఘానికి
అంటే ఈ పెద్ద ఏరియాల్లో ఒక మహాప్రభావవంతమైన పేతురున్నాడు, ఇంకెవరున్నారన్నా, యోహాన్ ఉన్నాడు, తిమోతి పనిచేస్తాడు. మళ్ళీ ఇదే స్థలంలో వెళ్ళి ఎవరు పనిచేయాలనుకున్నాడు? పౌలు గారు కూడా అక్కడికే వెళ్ళి పనిచేయాలనుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, యూ విల్ నాట్ వర్క్ ఫర్ మీ హియర్. నువ్వు నా కోసం ఇక్కడ పనిచేయద్దు, నువ్వు పనిచేయాల్సిన స్థలం ఉంది. చూసారా, ఈ ఏరియాస్లో దేవుని యొక్క నిర్ణయం అలా తెలియచేశాడు అనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి. కప్పదోకియా పేర్లు చెప్తారా? కప్పదోకియా నుంచి యెరూషలేంకి వచ్చారు, పొంతు నుంచి యెరూషలేంకి వచ్చారు, గలతీయ నుంచి యెరూషలేంకి వచ్చారు, బితునియా, ఆసియా, పృగియా, పంపులియా, నార్త్ ఏరియా నుంచి మొత్తం అందరూ ఇక్కడికి వచ్చారు. ఓకే, ఈస్ట్ నుంచి ఎవరెవరు వచ్చారు చెప్తారా? పార్దీలు, తర్వాత మాదీలు, తర్వాత ఏలామీలు, తర్వాత మెసపుతోమియా, తర్వాత యోదయ, తర్వాత నార్త్ నుంచి కప్పదోకియా, పొంతు, గలతీయా, బితునియా, ఆసియా, పృగియా, పంపూలియా, ఈ ఏరియాస్ నుంచి. ఐ థింక్ పంపూలియా, పృగియా పేరు మెన్షన్ చేశాడా బాబు అందులో అపోస్తుల కార్యాలు 2లో? మరి నేను డాట్స్ పెట్టలేదంటే పంపులియా ఉందమ్మా, ఉన్నాయా? అయితే నేను డాట్స్, పృగియా, పంపులియా 2 ఉన్నాయి. ఓకే, సో ఐ ఫర్గాట్ టు మెన్షన్ ఇట్. పృగియా, పంపులియా ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, పండగకు వచ్చారన్న. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ నేమ్ ఎవరు బాబు? ఏదమ్మా? సౌత్. సౌత్కి వచ్చాడు భక్తుడు లూకా గారు, రైటర్ లూకా. ఎక్కడ ఉంటుందన్న ఐగుప్తు? ఇదిగో ఇక్కడ ఉంటుంది, సౌత్ అన్నమాట. ఐగుప్తు దేశం ఇక్కడ ఉంటుంది. ఐగుప్తు పక్కన లిబియా పక్కన కురేనీలు. ఇదిగోండి ఈ ఏరియా అంతా. ఇది ఏ కాంటినెంట్ అమ్మా? టీచర్స్ చెప్పండి. వెరీ గుడ్, షబాష్. ఇదిగోండి కింద ఏరియా, సౌత్ ఏరియా అంతా ఆఫ్రికా ఖండంలో నుంచి కొందరు వచ్చారు. మొన్న అక్టోబర్ 7న ఇప్పుడు యూదులంతా వెనక్కి వెళ్తున్నారు, తెలుసు కదా మీకు. అన్ని దేశాల నుంచి యూదులు వెళ్తున్నారు. ఇథియోపియా నుంచి ఒక యూదుడు, యవ్వన యూదుడు ఈ వెనక్కి వెళ్ళిన బ్యాచ్లో ఉన్నాడు, యెరూషలేంకి వెళ్ళిన బ్యాచ్లో. ఇప్పుడు రీసెంట్గా యుద్ధంలో ఆ కుర్రోడు ఈ అక్టోబర్ 7th మాస్కర్ జరుగుతూ ఉన్నప్పుడు హామాస్ వాళ్ళు అక్కడ వచ్చి పిల్లల్ని అందరినీ చంపేస్తున్నప్పుడు ఈ ఇథియోపియా నుంచి వచ్చినటువంటి ఒక సైనికుడు అసాధారణమైన రీతిలో కొందరిని రక్షించటంలో పనిచేశాడు. బెంజమిన్ నెతన్యాహు ఆయనకి అందరి ముందు పార్లమెంట్లో పెద్ద అప్రిసియేషన్ ఇచ్చి నిలబెట్టాడు. ఆ యవ్వనుడంట చెప్పులు లేకుండా ఎన్నో కిలోల వెయిట్ వేసుకొని దగ్గర కొన్ని కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేసి కొందరిని రక్షించినటువంటి గొప్ప వీరోచితమైనటువంటి బ్రేవరీ కనుపరిచాడు. అందువల్ల బెంజమిన్ నెతన్యాహు అతనికి మంచి అవార్డు, అప్రిసియేషన్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఇథియోపియా, ఆఫ్రికన్. ఆయన చూస్తే ఆఫ్రికా కుర్రోళ్ళలాగే ఉన్నాడు. ఎందుకు ఈ విషయాలంటే, ఇదిగో ఇక్కడికి చెదరిపోయి కొందరు సౌత్కి వచ్చారనమాట, చెదరిపోయి కొందరు ఈస్ట్కి వెళ్ళారు, చెదరిపోయి ఎక్కువ మంది నార్త్కి వెళ్ళారు. వీళ్ళందరూ పండక్కి వచ్చారు. ఇప్పుడు సౌత్ నుంచి ఎక్కడి నుంచి వెళ్ళారంట? ఐగుప్తు నుంచి వెళ్ళారు, తర్వాత లిబియా నుంచి వెళ్ళారు, తర్వాత కురేనియా. ఈ కురేనీయుడైనటువంటి ఒక ఆయనే ఈ సిరియా దేశపు అంతియోకయలో ఎవరున్నాడు? సంఘ పెద్ద. చూడండి 13వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం. కురేనీయుడైన లుకియా 13:1. అంతియోకయలోనున్న సంఘంలో బర్నబా, నిగెరనబడిన సుమయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు ఉన్నారు అంటున్నాడు కదా. ఈ లుకియా అనే ఆయన ఎక్కడోడంట? ఆఫ్రికన్ అనమాట, కురేనీయుడు. అట్లాగైతే సౌత్ నుంచి ఎవరెవరు వచ్చారనమాట? ఐగుప్తు దేశం నుంచి కొందరు వచ్చారు, లిబియా దేశం నుంచి కొందరు వచ్చారు, కురేనియా నుంచి కొందరు వెళ్ళారు. అన్న ఈ లిబియా దేశం ఉందా? ఇప్పుడు ఉందా?
అందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇన్ ద సెన్స్ చరిత్రలో నా భావం అది కాదు. అంటే హిస్టారికల్గా ఆ దేశం చరిత్ర గురించి ఏదైనా ఒక ప్రామినెంట్ హీరో ఆర్ ఎనీథింగ్. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? అన్న అంకుల్ అన్న చెప్పారా? ఎవరమ్మా? గడాఫీ అని ఒక ఆయన ఉన్నాడు, చచ్చిపోయాడు, మొన్ననే చంపేశారు కదా, తెలీదా మీకు? నియంత టీచర్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. గడాఫీ ఈజ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ లిబియా. ఇదిగో ఐగుప్తు పక్కనే ఉంటుంది లిబియా. ఈ లిబియా పక్కనే ఉంటుంది కురేనియా. ఈ ఏరియా నుంచి కొందరు వచ్చారు. అంటే వీళ్ళు ఇక్కడ మాట్లాడిన భాషలో ఏ భాషలు ఉన్నట్టుగా మీరు గ్రహించగలరు? ఈజిప్ట్ భాష మాట్లాడారు, ఆఫ్రికన్ లాంగ్వేజ్ మాట్లాడారు, కురేనియా భాష మాట్లాడారు వీళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే మన దేశంలాగా ఆఫ్రికా దేశంలో కూడా ప్రతి 1/2 కిలోమీటర్కి ఒక స్లాంగ్ ఉంటుందంట. ప్రతి 1/2 కిలోమీటర్కి. మన దేశంలో అక్రాస్ ద ల్యాండ్ జమ్మూ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి 2-3 కిలోమీటర్లకి ఒక భాష మారిద్ది. ట్రైబల్ పీపుల్ వాళ్ళ పద్ధతి, యాస మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మాట్లాడారు అని చెప్తున్నామే, ఇదిగో ఈ ఏరియాస్ వాళ్ళందరూ వీళ్ళు ఇక్కడికి వచ్చి పండగకు వచ్చారు, ఈ కార్యం జరిగింది బాబు. తర్వాత ఇప్పుడు పేర్లు చెప్పగలరా? నార్త్ నుంచి ఎవరెవరు వచ్చారు? కప్పదోకియా, పొంతు, గలతియా, బితునియా, ఆసియా, పృగియా, పంపులియా. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. కింద నుంచి ఐగుప్తు, లిబియా, కురేనియాకి వచ్చారు. నెక్స్ట్ రోమా. ఇదిగోండి ఇక్కడ ఉంది రోమా ఇక్కడ ఉంటుంది. ఇటలీ దేశం. బిల్లి ఉన్నాడా? ఇటలీ దేశాన్ని ఎలా గుర్తుపడతావు బిల్లి? ఇటలీని ఎలా చూసి గుర్తుపడతావు? బన్సీ ఎక్కడ ఉన్నాడు? బన్సీకి బయటికి వెళ్ళాడా? ఓకే, నో ప్రాబ్లం. ఇదిగోండి ఇది ఒక షూ లాగా ఉంటుంది అనమాట. ఒక షూ వేసుకొని నిలబడితే ఎట్లా ఉంది చూడండి, అలా ఉంటుంది. ఇది ఇటలీ దేశం. మ్యాప్లో ఎప్పుడు చూసైనా గుర్తుపట్టచ్చు మీరు. ఈ ఇటలీ దేశానికి రాజధాని రోమా పట్టణం నుంచి కొందరు యూదులు వచ్చారు. ఓకే, దాని తర్వాత యూదులు, యోధా మత ప్రవిష్టులు. తర్వాత ఇదిగోండి ఇక్కడ క్రేతు. ఈ రోజుకి దీని పేరు క్రేతు నుంచి వచ్చారు. తర్వాత అరబీలు, ఇదిగో ఇక్కడ ఉంటారు. అరేబియా దేశం ఇక్కడ సౌత్లో అరేబియా నుంచి వచ్చారు. ఇంకా అంతే కదా బాబు, దట్స్ ఇట్. మన టైం కూడా అయిపోయింది. సో ఈ ఏరియాస్ నుంచి ఇట్లా వచ్చారనమాట. ఈ పండగకు వచ్చారు. ఈ పండగకు వచ్చినప్పుడు బలమైన గాలి వీసిన సౌండ్ వచ్చిందంట. తర్వాత అగ్నిజ్వాలల్లాగా కనిపించిన నాలుకలు, అంటే ఈ కాదు, టంగ్స్ అని రాశాడు. అంటే విభజించబడిన భాగాలు. ఇప్పుడు చీపురు కట్ట ఉందనుకోండి, ఒక భాగం ఒక భాగం విడిపోయింది, అది ఒక భాగంగా కనిపిస్తుంది, 2 భాగాలైనవి. అప్పుడు మనం ఏమంటామంటే 2 డివైడెడ్ టంగ్స్, అంటే 2 భాగాలుగా విడిపోయిన భాగాలు. నాలుక అనే కాదు అర్థం, దాని అర్థం టంగ్స్ అంటే ఇప్పుడు పట్టుకర్రలు ఉంటాయి కదా, పట్టుకర్రలు టాంగ్స్ అంటారు. వాటిని కూడా విభజించబడిన ఏ విధమైన భాగాలనైనా 2గా కనిపించే, కాకపోతే వాటి షేప్ నాలుకలలాగా చిన్న భాగాల్లాగా కనిపించాయి అని దాని అర్థం. ఓకే, ఇప్పుడు ఇట్లాగా అగ్ని, ఫైర్ నాలుకలలాగా విభజించబడిన భాగాల్లాగా కనిపిస్తుంది. బలమైన గాలి వేస్తుంది, జోరున సౌండ్ వస్తుంది. ఈ వచ్చి అంతా గందరగోళం అయిపోయింది. ఈ గాలి వీచిన సౌండ్, ఆ తర్వాత గాలి వీస్తున్న పద్ధతి మాత్రమే కాకుండా ఈ ఫైర్ రూపంలో అగ్నిలాగా కనిపిస్తున్న నాలుకల లాంటి భాగాలు అందరి మీద పడుతున్నట్టుగా కనిపించాయి. అందరి మీద పిల్లలు ఉన్నారు, ఆ 120 మందిలో సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, గలిలియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యోదయ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్యులు అందరూ ఉన్నారు. అన్యులు ఆఫ్ కోర్స్ లేరులేండి, యూదులు మాత్రమే ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి మీద ఇలా కనిపించింది.
ఈ సౌండ్కి, ఏ సౌండ్ కన్నా, గాలి వీచిన సౌండ్కి, ఏంటి ఇంత పెద్ద గాలి వీసింది, ఎక్కడ వీసింది, పైన అప్పర్ రూమ్లోకి వీసింది. పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. చూసేటప్పటికే ఆ గాలి వీసటం, ఆ ఫైర్ కింద అందరి మీద కొంచెం భాగాలుగా పడటం చూశారు. ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది అని చూస్తున్నారు. చూసే లోపే ఇక్కడ ఉన్నటువంటి ఈ 120 మెంబర్స్ ఏళ్ల భాషల్లో మాట్లాడుతున్నారు. ఎవరెవరి భాషలు? రోమా భాష, క్రేతు భాష, ఐగుప్తు, లిబియా, కురేనియా, అరబ్బు, ఏలాము, ఇవన్నీ భాషల్లో, వీళ్ళందరి భాషల్లో ఇక్కడున్నోళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడుతుండేటప్పటికే ఆ చూస్తున్న వాళ్ళు అన్నారు, ఇదేంట్రా, అది ఎప్పుడంట, ఆ సమయం ఎప్పుడు జరిగిందంట? పెంతెకోస్తు రోజున, పండగ రోజున, ఏ టైంలో జరిగిందంటనా? ఏ టైంలో జరిగింది? టైం అంటే కరెక్ట్గా టైం కాదు, ఏ సమయంలో జరిగింది? 2వ అధ్యాయం చూడండి. 15 వచనం, 2:15. పేతురు లేచి ఆన్సర్ చెప్తున్నాడు. వాళ్ళు ఊహించుకుంటున్నారన్నమాట. చదువుతారన్నా, మీరు ఊహించుచున్నట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి. అరే, పొద్దు పొడిచి వీళ్ళు అసలు ఇంకా తెల్లవారి ఒక్క జాము అంటే 4 గంటలు కూడా కాలేదురా బాబు. 13వ వచనం మనం చదువుదాం. 13, 2:13. కొందరు ఇట్లా అనుకున్నారంట, వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అన్న. ఏమైందంటన్నా? మీకు అర్థమైందమ్మా? ఇక్కడికి వచ్చారు ఈ సౌండ్కి. ఏంట్రా హడావిడిగా ఉంది సౌండ్, ఏంటి ఇది, ఈ గాలి వీయటం ఏంటి, ఈ నాలుకల్లాగా ఫైర్ కనిపించడం ఏంటి, విభజించబడటం ఏంటని అందరూ హడావిడిగా పైకి వచ్చి చూశారు. వచ్చి చూసేటప్పటికే ఇప్పుడే నేను చెప్పినట్టుగా అందరూ లేచి హనుమంతన్న ఆ భాష మాట్లాడితే, నేను గ్రీకు మాట్లాడితే, మీరు ఇంగ్లీష్ మాట్లాడితే అందరు ఎలా ఆశ్చర్యపోతారు? అలాగా వీళ్ళందరూ మాట్లాడే ఈ భాషలను చూసి వీళ్ళందరూ అనుకున్నారంట, అరే వీళ్ళు పొద్దున్నే పండగ కదా, అందుకని ఏం చేసి ఉంటారన్నా, కొత్తది ఏదో తెచ్చి ఉంటారా బాటిల్. ఎస్, ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ దే థాట్. ఈ ఆడియన్స్ వచ్చి చూస్తున్న వాళ్ళు అనుకున్నా, అరే వీళ్ళు ఏదో కొత్తది ఏదో వేసినట్టున్నారు, అందుకని వీళ్ళు వెర్రిగా పిచ్చిగా, లేదంటే ఏంటి మన భాషలో ఎలా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోయారు. అప్పుడు పేతురు అంటున్నాడు, పొద్దుగుంకి తెల్లవారిందయ్యా, ఇప్పుడే తెల్లవారి ఒక్క జాము అంటే 3 గంటలు లేక 4 గంటలు, వాళ్ళు 4 గంటలుగా ఒక్కొక్క భాగాలను విడగొడతారన్నమాట. కొంచెం సేపు కూడా కాలేదు, అప్పుడే తెల్లవారుజామునే ఎలా తాగారు అనుకుంటున్నారు మీరు? ద రీజన్ ఫర్ దేర్ అట్టరెన్స్ అంటే వాళ్ళు మాట్లాడుతున్న భాషల యొక్క కారణం ఏంటంటే, వాళ్ళు పలుకుతున్నటువంటి విధానం యొక్క కారణం ఏంటంటే అని పేతురు అన్న లేచి ఆన్సర్ చెప్పటం గొప్ప దైవ ప్రత్యక్షత. దేవుని చిత్తమైతే మీరు చదివారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ అన్న. బ్రదర్స్ ఎవరైనా చదివారా? యెహెజ్కేలు గ్రంథం 35, 36, 37. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో మీకు క్లూ దొరికి ఉంటుంది, మరి మీరు చదివింటే. బలమైన గాలి, అగ్ని, సౌండ్, ఇవన్నీ మీకు యెహెజ్కేలు గ్రంథంలో ఎక్కడ తగిలాయా లేదా? ఎక్కడ తగిలాయి? ఏ అధ్యాయంలో తగిలాయి? వెరీ గుడ్ సిస్టర్, ఖచ్చితంగా చదివారు. అక్క ఎక్కడ తగిలాక? 37వ అధ్యాయంలో ఏమొచ్చిందమ్మా? గాలి వీసింది, ధ్వని వచ్చింది, లేచి ఎముకలన్నీ అక్కడ జరిగిందే ఇక్కడ జరిగింది అని చెప్పాడు పేతురు. అది కనెక్షన్ అన్నమాట.
అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది దానికి ఏంటి సంబంధం? దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ దానికి ఆన్సర్ చూద్దాం. మనం పెట్టిన స్లైడ్స్లో కూడా ఈ ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ రావట్లేదు, చూడు బాబు. మనం పెట్టినటువంటి స్లైడ్స్ దీని పక్కన స్లైడ్స్ ఉంటాయి, మన గ్రూప్లో ఉన్నాయి. దాని వెంటనే వచ్చే స్లైడ్స్ ఉన్నాయి. మీరు గమనించండి, వాటిల్లో మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. గాలి మీరు చదువుకొని రండి, వీలైతే చదువుకొని వస్తే నేను చెప్పేటప్పుడు ఇంకా బాగా తేలికగా స్పష్టంగా ఈజీగా మీకు అర్థమవుతాయి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని పేతురు అంకుల్ లేచి నిలబడి ప్రస్తావించి వాక్య రూపంలో ఆన్సర్ చెప్పాడు. వెరీ గుడ్, ఎక్సలెంట్ సిస్టర్, బాగా చదివి, థ్యాంక్ యూ, గుడ్. అట్లా అందరూ చదివితే బాగా అర్థమవుతాయి. విశేషంగా బ్రదర్స్, సహోదరులు చదవాలి. అలాంటి లోతుగా అర్థం చేసుకుంటే భలే అర్థవంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. దేవుని చిత్తమైతే ఆ గాలి యొక్క అర్థం ఏంటో, ఆ అగ్ని యొక్క అర్థం ఏంటో, ఆ నాలుకల యొక్క అర్థం ఏంటో, వాళ్ళు భాషలలో మాట్లాడిన వివరాలు ఏమిటో ప్రభు చిత్తమైతే మనం నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. నెక్స్ట్ వీక్ ఎవరైనా ఈ స్థలాల పేర్లన్నీ చూడకుండా చెప్పగలిగితే బాగుంటుంది. అంటే గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోతుంటే నాకు కూడా బాగోట్లేదు. అందుకని నేను ముందే గిఫ్ట్ తెస్తే ఇస్తాను, లేకపోతే మీకు అప్రిసియేషన్స్ ఉంటాయి. ప్రార్థన చేద్దాం.